కొత్తపేట మండలం కమ్మవారిపల్లె మిట్ట మీద ప్రజలచే అన్నదానం ఏర్పాటు చేయబడింది. కొలతల క్షేత్రం నందు భక్తులకు అన్నదానం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా బాగా జరగాలని, ఎవరున్నా అన్నదాతలు చేసే వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చినా కూడా ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడ పెట్టి చేయాలని కోరుకుంటున్నాం. ఊరందరూ కలిపి చేస్తున్నారనా? ఏమేమి వంటలు చేసినా? కలర్ వెజిటేబుల్ రైసు, వైట్ రైసు, నూనెంకాయ, పెరుగన్నం, రసము, మజ్జిగ చట్నీ, పాయసం, నీళ్ళ సరఫరా కూడా పెట్టినారు కదా? నీళ్ళ సరఫరా, వాటర్ ప్యాకెట్లు, ట్యాంకులు, ఎటువంటి సదుపాయం అన్ని రకాలుగా. మజ్జిగ ప్యాకెట్లు కూడా మజ్జిగ ప్యాకెట్లు అయిపోయినాయా? మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టినారు, కాకపోతే అయిపోయినాయి. సో ఇది వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించుకుంటా అనుకుంటున్నారు. ఎవరన్నా అన్నదానానికి ఏం చేయాలనుకుంటే చేయొచ్చు.
దయచేసి గమనించాలి. అలా చూస్తూ వెళ్ళిపోతున్న మేమే కాదు ఈ యొక్క సంస్థలు అలాగే
బద్దపల్లి మహేష్ ఎక్కడ ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. కడప నబీకోట నుంచి వచ్చిన వెంకట లోకేష్, కడప నబీకోట నుంచి వచ్చిన వెంకట లోకేష్ ఎక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. ఇక్కడ మీకోసం సుదర్శన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. ఈడిగపల్లి గ్రామం నుంచి వచ్చిన పంగా పార్వతి, ఈడిగపల్లి గ్రామం నుంచి వచ్చిన పంగా పార్వతి ఎక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. ఇక్కడ మీకోసం మీ కోడలు లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉన్నారు. సిరిగేపల్లి గ్రామం నుంచి వచ్చిన సింహాద్రి నరసింహ ఆది ఎక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. సిరిగేపల్లి నుంచి వచ్చిన సింహాద్రి నరసింహ ఆది ఇక్కడ మీకోసం మీ బావ నాగరాజు ఎదురు చూస్తూ ఉన్నారు. సిరిగేపల్లి నుంచి వచ్చిన సింహాద్రి నరసింహ ఆది ఎక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. ఇక్కడ నీకోసం మీ బావ నాగరాజు ఎదురు చూస్తూ ఉన్నారు. బడుగుల అమరలింగమ్మ ఎక్కడ ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. ఇక్కడ మీకోసం మీ బావ నరసింహారావు ఎదురు చూస్తూ ఉన్నారు. బడుగుల అమరలింగమ్మ ఎక్కడ ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. వైకోటకు చెందిన మల్లీశ్వరి చిన్న పాప తప్పిపోయింది. ఆమె పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కపిలయ్య గారి చిన్న బాబాయ్ అమ్మ తులసమ్మ ఎక్కడున్నా పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి మీ కూతురు మల్లీశ్వరిని తీసుకొని పోవలసినదిగా కోరడమైనది. పేరుస్వాముల గ్రామం నుంచి వచ్చిన విజయ జ్యోతి, ఎక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరకు రావాలి. ఇక్కడ మీకోసం మీ కూతురు అనుశ్రీ ఎదురు చూస్తూ ఉన్నారు. పేరుస్వాముల గ్రామం నుంచి వచ్చిన విజయ జ్యోతి ఎక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరకు రావాలి. మీ కూతురు అనుశ్రీ ఎదురు చూస్తూ ఉన్నారు.
నూకల నారాయణ రెడ్డి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే ఇక్కడ ఎదురు చూసారు మీకోసం పోలీసు కంట్రోల్లోకి రాలి.
యా ఊరు నుంచి వచ్చినారు మీరు? దర్శనం ఎలా అయింది? వెళ్ళినారు మా దర్శనానికి? భోజనం చేసినారా? బాలసుబ్బమ్మ గారు 100 రూపాయలు ఇచ్చారు అన్నదానం కోసం. కార్తిక్ గారు 100 రూపాయలు ఇచ్చారు అన్నదానం కోసం. పౌల్ రోహనయ్య గారు 200 ఇచ్చారు అన్నదానం కోసం. బొమ్మన లక్ష్మయ్య గారు 100 రూపాయలు ఇచ్చారు అన్నదానం కోసం. వెంకటేశ్వర్లు 50 రూపాయలు ఇచ్చారు. సాయిరాం గారు 50 రూపాయలు. ఇటు వెళ్ళండమ్మా, ఇటు రివర్స్ వెళ్ళండమ్మా. ఎరగొండ బాలాజనమ్మ గారు పొద్దున భోజనం చేసినారా? బాగున్నాయా అన్నదానం కార్యక్రమం? ఏమేమి పెట్టినారు? వైట్ రైస్, పప్పు, రసము, అన్ని క్వాలిటీ ఏమి ఇబ్బంది ఏం లేకుండా. ఏ ఊరు? ఎర్రగుంట నుంచి వచ్చినారు. దర్శనం పోయినారా? బాగా జరిగిందా? మంచిది పెద్దయినా. ఎవరి నుంచి వచ్చినా పెద్దయినా? కాజీపేట నుంచి వచ్చినావా? భోజనం చేసినారా? ఏమేమి తిన్నారు? అన్నదానం చేసినారు, తెల్లన్నం చేసినారు, కలర్ అన్నం చేసినారు. అన్నమో బాగా పెడతారు. అన్నం బాగుంది కదా, ఏం ఇబ్బంది లేదు కదా దాంట్లో? క్వాలిటీ కానీ నచ్చినా ఉంది అన్నం. కూరకు అన్ని బాగా ఉన్నాయి. దర్శనం అయిందా? బాగైందా? ఎంతసేపు పట్టింది? టైం చూసుకోలే, గంటలో పట్టిందా? గంటన్నర పట్టింటది. బాగా జరుగుతుంది దర్శనం, ఇబ్బంది లేదు. భోజనము కాశీనాథ అన్నదానం కాడ చాలా బాగున్నాయి, రుచికరంగానే ఉన్నాయి. పప్పు పెట్టిండ్రు, కర్రీలు 2-3 రకాల కర్రీ ఉన్నాయి. అలాగే ప్రమాణం కూడా చాలా క్వాలిటీ విషయంలో ఏమన్నా క్వాలిటీ బాగానే ఉన్నది. మంచిగానే ఉన్నది. దర్శనం అయిందా? అయిపోయింది. కోరమావిల మండలం టేకురుపేట. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? హైదరాబాద్ నుంచి వచ్చారు. దర్శనం అయిపోయిందా? ఐటమ్స్ ఏమేమి పెట్టారన్నా? క్వాలిటీ బాగుందా? ఫుడ్లో ఏ ఇబ్బంది ఏం లేదు. శివరాత్రి ఇక్కడే తింటారా? ఇవన్నీ అన్నదానానికి పెట్టే పుల్లలు చూడండి. ఈ పుల్లలు చూస్తేనే అర్థమవుతుంది అన్నదానం ఎంత పెద్దగా జరుగుతుంది ఇక్కడ. ఇదిగో ఇవన్నీ కౌంటర్స్, అన్నదానం కౌంటర్స్. ఇవన్నీ చూడండి ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో, ఎంత పెద్దగా అన్నదానం జరుగుతుందో. వేముల పుల్లమ్మ, అమ్మ మీరు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వస్తే మీ ఫ్రెండ్ బ్రాహ్మణపల్లికి చెందిన లక్ష్మీదేవి ఎదురు చూస్తుంది. తొందరగా వచ్చామని కావండి. రీతవారిపల్లె రవిశేఖర్. ఫిబ్రవరి 14, 15, 16 తేదీ జరగబోవు మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయడం అనేది, పూజా కార్యక్రమాల విషయం వస్తే 15వ తేదీ తెల్లవారుజామున 12 గంటల 30 నిమిషాలకు గణపతి పూజ స్టార్ట్ చేసి తర్వాత రుద్రాభిషేకంతో అభిషేకం అయిపోతుంది. తర్వాత అలంకరణ జరుగుతుంది. అలంకరణ తర్వాత పొద్దున్నే 9:30 గంటలకు శివపార్వతుల కళ్యాణము, తదుపరి 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం
15వ తేదీ అన్నదాన కార్యక్రమం వచ్చేసి పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ వరకు నాన్ స్టాప్, అంటే కంటిన్యూగా అన్నదానం భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఇబ్బంది లేకుండా, కిక్కిర్చకుండా, లైన్లలో ఇబ్బందులు పడకుండా నీట్గా క్యూ లైన్ అరేంజ్ చేసినాము. క్యూ లైన్ అరేంజ్ చేసి అక్కడ అన్నదానం వడ్డించే వాళ్ళు, డ్రింకింగ్ వాటర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినాము. భక్తులకు కూడా వాళ్ళకు అన్నం విషయంలో భోజనము, కలర్ రైసు, పాయసము, వైట్ రైసు, తర్వాత రసము, పప్పు మొదలైనవి అందులో అరేంజ్ చేయడం అనేది. తర్వాత పార్కింగ్ విషయానికి వస్తే పార్కింగ్ వచ్చేసి భక్తుల ఓన్ వెహికల్స్కు రెంటల్ వెహికల్స్ కానీ, 2 వీలర్ సపరేటు, 4 వీలర్ సపరేటు, తర్వాత హెవీ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్కు, ఏపీఎస్ఆర్టీసీ అన్ని వెహికల్స్కు అన్నీ సపరేట్గా వెహికల్ పార్కింగ్ అరేంజ్ చేయడం అనేది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఇబ్బంది లేకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని విధాలుగా అక్కడక్కడ జంక్షన్లు ఏర్పాటు చేసుకొని ఎక్కడ పంపాల్సిన వెహికల్ అక్కడ సపరేట్గా పంపించుకుంటూ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా అరేంజ్ చేసినారు. ట్రాఫిక్ జామ్ ఎక్కడా జరగలేదు. ఇకపోతే మన వెహికల్ ఎక్కడైనా ఇదే బ్రేక్ డౌన్ అయితే 2 క్రెయిన్లు అరేంజ్ చేయడం అయింది టెంపుల్ తరఫున. అదే మీద టోయింగ్ వెహికల్ అరేంజ్ చేయడం అనేది. తర్వాత అంబులెన్స్ వచ్చేసి 108 2 ప్రభుత్వం వాళ్ళవి. ప్రైవేట్ అంటే టెంపుల్ తరఫున వచ్చేసి ఒక అంబులెన్స్. తర్వాత భక్తులకు వైద్య సేవ 2 లొకేషన్లో అరేంజ్ చేయడం ఇది. ఒకటి వచ్చేసి పుట్టాంజనేయ స్వామి ప్రక్కనే అక్కడ 6 బెడ్లు, ఏదైనా అర్జెంటు అవసరమైతే బెడ్లకు పేషెంట్లకు వచ్చేసి బెడ్ లేకపోతే ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి బెడ్ కూడా అరేంజ్ చేసినాము. వాళ్ళు డాక్టర్లు కూడా నీట్గా అరేంజ్ చేసుకొని అక్కడ వాళ్ళ సిబ్బంది పెట్టుకొని మెడిసిన్ బాగా నీట్గా పెట్టుకొని అక్కడ కూడా అన్ని విధాలా వాళ్ళు కూడా ఆయన బాగా కోఆపరేట్ చేసి సపోర్ట్ చేశారు మాకు. తర్వాత అక్క దేవతల దగ్గర కూడా వైద్య సేవలకు ఒక పాయింట్ అరేంజ్ చేసినాము. అక్కడ అదే మాదిరి బెడ్లు, తర్వాత మెడిసిన్, వాళ్ళు గవర్నమెంట్ సిబ్బంది అవన్నీ అరేంజ్ చేయడం అనేది. అది అక్కడ కూడా ఎటువంటి రథోత్సవం వచ్చేసి నైట్ 10 గంటలకు రథోత్సవం జరుగుతుంది. ఇంతకు మునుపు అంటే గత 20 ఏళ్ళ నుంచి అక్కడ పెద్ద అక్కదేవతలకు దక్షిణము ఉత్తరం ప్రక్కన కోనేళ్ళు 2 ఉన్నాయన్నమాట. ఆ 2 కోనేళ్ళ మధ్యలో అక్కదేవతల గుడి ముందు పక్క అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండింది. అంటే అక్కడ చాలా గుంతమాదిరి ఉండింది. ఇంతకుముందు కాంక్రీట్ సిమెంట్ రోడ్ ఉండింది, కానీ అక్కడ సరిగా కాంక్రీట్ రోడ్ సరిగా వేయలేదన్నమాట. అక్కడ నీళ్ళు నిలబడి భక్తులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట. అటువంటి ఇబ్బందిని కూడా సాల్వ్ చేసినాం. కాంక్రీట్ రోడ్డు వేసి అక్కడ అంతా నీట్గా కాంక్రీట్తో నీళ్ళు ఎక్కడ నిలబడకుండా నీట్గా వెళ్ళిపోయేట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేసినాము. తర్వాత రథం ఇంతకుముందు పోయేదానికి కోనేరు దగ్గర దక్షిణం పక్క రోడ్ వచ్చేసి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట. చాలా నేరోగా ఉండింది. ఆ నేరో ఉండేది కూడా అక్కడ కొంచెం ఎన్లార్జ్ చేసినాం. 6 అడుగులు వెడల్పు పెంచినాం అనమాట. ఉండేదానికంటే 6 అడుగులు పెంచినాం. ఇప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రథానికి కూడా ఇబ్బంది లేకుండా బాగా నీట్గా రథం పోయే విధంగా కూడా ప్రొవైడ్ చేసినాం. పోతే భక్తులు మేము మామూలుగా గత సంవత్సరము 2 నుంచి 2.5 లక్షల వరకు వచ్చినారు. ఈ సంవత్సరం స్త్రీశక్తి అంటే ఫ్రీ బస్ ఉంది కాబట్టి ఇంకా 20 నుంచి 25% పెరుగుతుందని అనుకున్నాము. అనుకున్న విధంగానే భక్తులు కూడా పెరిగినారు. ఈ సంవత్సరము దాదాపు 3 లక్షల వరకు భక్తులు వచ్చినారన్నమాట. మా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ నుంచి కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఎక్కువ వచ్చే జనాభా కర్ణాటక నుంచి వస్తారన్నమాట.